నువ్వు నీ గురించి ఆలోచిస్తే ఇంతే ఆనందం. అదే నీ తోటి వాళ్ళ గురించి సహాయపడితే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడు. ఈ చిత్రంలో మనిషి గురించి ఎప్పుడు నేను, నా కుటుంబం, నా పెళ్ళాం, నా పిల్లలు, నా సంపాదన, నా ఆస్తి అనే తప్ప తోటి వాళ్ళ గురించి సహాయపడే మనస్తత్వం కరువైంది. దాని గురించి ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నమే ఈ రెక్కల పక్షులు చిత్రం. వీడి పేరు విద్యారాజు. వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు, ఒక అనాథ. కనీసం తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ విద్యారాజుకి చదువు అంటే ప్రాణం. ఎవరైనా చదివిస్తారేమో, దాతలు ఎవరైనా ముందుకొస్తారని ఎదురు చూస్తున్న సమయంలో జనార్దన్ అని ఒక మనిషి విద్యారాజుతో, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను, నీకు చదువుకునే అవకాశం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన కోసం వీడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. వీడింతకి చదువుకుంటాడో లేదో చూద్దాం. చదువుకోవడానికి అవకాశాలు లేక మన విద్యారాజు ఇలా ఉంటే అన్ని సౌకర్యాలు ఉన్న ఈ జనరేషన్ ఎలా ఉందో ఒకసారి ఒక చూపు చూసేద్దాం. ఇది ప్రజెంట్ జనరేషన్. తల్లిదండ్రులు చదువుకోవడానికి కాలేజీలు పంపిస్తే వీళ్ళకి సినిమాలు, షికార్లు, అమ్మాయిలు, ప్రేమలు. వీళ్ళని ఎవరూ బాగు చేయలేరు. కొన్ని బతుకులు అంతే. ప్రజెంట్ జనరేషన్ బ్యాచ్ కాలేజీలు ఎగ్గొట్టి థియేటర్లో రోజు ఫుల్ ప్రజెంట్ ఉంటే కాలేజీలో, లేకపోతే రోడ్లపైన, లేకపోతే బస్ స్టాప్లో, లేకపోతే థియేటర్లో. ఒకవైపు సామాన్య పరిస్థితి దారుణంగా ఉంటాయి,
ఇంకోవైపు రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంది చూడండి. వీళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు, లేకపోతే వాళ్ళ కోసమే పోరాడుతున్నారు. ఈ రాజకీయాలు అట్టన్నా. ఇది ఫ్యూచర్ జనరేషన్, తర్వాత రాబోయే జనరేషన్. వీళ్ళకి అడిగిన అన్నీ ఇస్తారు పేరెంట్స్. అడిగిన పుస్తకాలు, మోడల్ డ్రెస్సులు, చెప్పులు, వీడియో గేమ్స్, ఇలా ఏది అడిగినా ఇచ్చే తల్లిదండ్రులు. వీళ్ళు మరి భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదిస్తారు, వీళ్ళని చూస్తారులేదు తెలియదని. ఇప్పుడు మనం తల్లిదండ్రుల ఫ్యూచర్ ఏంటో ఆందోళన ఉంది. ఇప్పుడు తెలివితేటలు ఎట్టున్నాయంటే, పుట్టిన బిడ్డ తనకు తానే పేరు పెట్టుకునేంత రేంజ్లో తెలివితేటలు ఉట్టిపడుతున్నాయి. ఆ దేవుడు కూడా జనరేషన్ ఫాలో అవుతున్నాడేమో. చూద్దాం. ఇంకా ముందు రాబోయే జనరేషన్లో ఇప్పుడైతే ప్రస్తుతం స్కూల్స్ పిల్లల ఫీజుల కోసం కానీ చదువుల కోసం కాదనిపిస్తుంది. పిల్లలు కష్టపడి చదువుతున్నారో లేదు తెలియదు, కానీ వాళ్ళ కోసం వాళ్ళ పెద్దలు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్గా. రోజులు గడుస్తున్నా ఇంకా జనార్దన్ రాక కోసం విద్యారాజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా జనార్దన్ ఆచూకే లేదు. ఇప్పుడు మన విద్యారాజు పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్. చూసావా అమ్మా, ఈ సమాజంలో మనుషులు మారారు, మంచి మనుషులు తగ్గారు. కానీ నువ్వే ఒక దేవతలా ఒక మంచి మనిషిని పంపించావు. ఈ విధంగా బాధపడుతున్న విద్యారాజు ఇంకా ఆశతోనే ఉన్నాడు. జనార్దన్ వస్తారు అని ఇంకా 2 రోజులు వెయిట్ చేద్దాం అనుకున్నారు. ఈ ఎదురు చూపుల్లో తన పని కూడా మర్చిపోయాడు. కనీసం ఆకలిని కూడా పట్టించుకోవట్లేదు. ఈ పుస్తకంలో కూడా జనార్దన్ సార్ ఇచ్చారు. ఈ పుస్తకం చదివి ఆకలి మర్చిపోతాము. ఆకలి వస్తుంది, కానీ
ఈ పుస్తకం చదివే ధ్యాసలో ఆకలి కూడా మర్చిపోతాం. విద్యారాజు ఎదురుచూపులు 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు అయిపోయినాయి. అయినా జనార్దన్ రాలేదు. ఇక అప్పటితో జనార్దన్ మీద నమ్మకం పోయింది. ఒక్క జనార్దన్ మీదే కాదు, పూర్తిగా మనుషుల మీదే నమ్మకం పోయింది. ఈ సమాజంలో బతకాలంటే మోసాలు నేర్చుకోవాలి. అవి ఎలాగో అతనికి చేతకావు కాబట్టి చావే మార్గం అని చావటానికి బయలుదేరాడు. చూద్దాం మన విద్యారాజు పరిస్థితి ఏంటో. లెట్స్ వాచ్. ఎవరు రారు, ఎవరి కోసం ఎవరు రారు, ఒక మనిషి కోసం ఎవరు రారు, ఎవరి కోసం ఎవరు సాయం చేసుకోరు. ఇన్నారైనా ఎవరైనా సాయం చేయడానికి వస్తారని బతికేవాడిని. కానీ నాకు నాలాంటి వాళ్ళకి చావే మార్గం. ఇక నేను బతకలేను. ఈ సమాజంలో బతకాలంటే మోసాలు చేయడం చేసేసాయి. ఈ విధంగా మనుషులపై నమ్మకం పోయిన విద్యారాజు తన చావును వెతుక్కుంటూ వెళ్తున్నాడు. మరి ఇతను చేస్తాడో లేకపోతే బతికి సాధిస్తాడో చూద్దాం. ఈ సమాజంలో ఇలాంటి కథలు కూడా ఉన్నాయి. ఛే ఛీ ఛీ. విద్యారాజు చిన్నప్పుడే అమ్మని కోల్పోయాడు. 4వ తరగతిలో ఉండగానే నాన్న జబ్బు వచ్చి చనిపోయాడు. దాంతో రోడ్డు మీద పడి బతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలిగా. చదువుకోవటం కుదరలా. ఎవరన్నా చదువుకోవటానికి సాయం చేస్తారంటే ఆ అవకాశాలు లేవు. ఇప్పుడు చనిపోదామని వచ్చాడు. చనిపోతాడో లేదో చూద్దాం.
చేస్తున్నాను. నన్ను ఈ సమాజంలో బతకనియ్యారు. నేను చనిపోతున్నా సార్. దా, నువ్వు చనిపోకూడదు. నిన్ను జనార్దన్ సార్ తీసుకురమ్మన్నారు. ఏ, నేను నీలాగా అనాథనే. ఎందుకు చనిపోతున్నావు ఇలాగా? నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయితే ఏమై ఉండదు ఇక్కడ. నేను చదువుకోవట్లేదు. ఏమైంది? సార్ ఏదో హైదరాబాద్ బిజీలో ఉండు కాబట్టి రాలేకపోయారు. దా, నేను హాస్టల్ మెన్షన్ స్కూల్లో చేర్పిస్తాను. జనార్దన్ సార్ ఇక్కడే ఉన్నారు. దా, కలుద్దాం. అలా చదువుకోవడానికి అవకాశం దొరికిన విద్యారాజు జనార్దన్ సార్ హెల్ప్ వల్ల చదువుకోగలిగాడు. చదువుకొని కొన్నాళ్ళ తర్వాత మన విద్యారాజు ఎలా ఉండో చూద్దామా? సరే, చూద్దాం, పదండి. నేను విద్యారాజు. నన్ను ఆ రోజు జనార్దన్ సార్ హెల్ప్ చేసి ఉండిపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా పెళ్ళాం, నా సంపాదన, నా ఆస్తి, నేను 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 కాదు. కాస్త నీ తోటి వాళ్ళని కూడా పట్టించుకో. నీ పక్క వాళ్ళకి సహాయపడు. నేను కోరుకునేది ఏంటంటే, నాలాగా ఇంకో విద్యారాజు ఉండకూడదు. సహాయం కోసం ఎదురు చూడకూడదు. మీరు ఈ సమాజాన్ని పట్టించుకోండి. ఆల్ ది బెస్ట్. నువ్వు నీ గురించి ఆలోచిస్తే ఇంత ఆనందం, నీ తోటి వాళ్ళ గురించి సహాయపడితే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ట్రై చేసి చూడు. ఓకే, బాయ్.